బంగారు బాతు మైనస్ అత్యాశ కలిగించే అనర్థం. ఒక అందమైన పచ్చని గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడైనా ఎంతో దయాగుణం కలవాడు. తనకున్న చిన్న పొలంలో కష్టపడుతూ హాయిగా జీవించేవాడు. రామయ్యకు స్వర్ణ అనే ఒక పెంపుడు బాతు ఉండేది. రామయ్య తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని కూడా ప్రేమతో ఆ బాతుతో పంచుకునేవాడు. వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉండేవారు. ఒకరోజు ఉదయం రామయ్య గుడ్ల కోసం బాతుగూడు దగ్గరకు వెళ్లాడు. అక్కడ అతనికి ఒక అద్భుతం కనిపించింది. మామూలు తెల్లటి గుడ్డుకు బదులుగా మెరిసిపోయే ఒక బంగారు గుడ్డు ఉంది. రామయ్య ఆశ్చర్యంతో ఆ బంగారు గుడ్డును చేతిలోకి తీసుకున్నాడు. ఇది నిజంగా బంగారమేనా అని నమ్మలేకపోయాడు. ఆ గుడ్డుమెరుపుకు రామయ్య కళ్ళు కూడా మెరిశాయి. మరుసటి రోజు కూడా స్వర్ణ మరో బంగారు గుడ్డు పెట్టింది. అలా ప్రతిరోజూ ఒక గుడ్డు వచ్చేది. ఆ గుడ్లను మమ్మి రామయ్య నెమ్మదిగా ధనవంతుడయ్యాడు. అతను ఇప్పుడు మంచి బట్టలు వేసుకుని పెద్ద ఇంట్లో ఉంటున్నాడు. రోజులు గడిచే కొద్దీ రామయ్య మనసులో దురాశ మొదలైంది. ఈ బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే ఇస్తోంది. దీని కడుపులో ఎన్ని వందల బంగారు గుడ్లు ఉంటాయో అని అతను స్వర్ణవైపు చూస్తూ ఆలోచించాడు. నేను రోజూ ఒక్కొక్క గుడ్డు కోసం ఎందుకు ఎదురుచూడాలి? వాటన్నింటినీ ఒకేసారి తీసేసుకుంటే నేను ప్రపంచంలోనే అతిపెద్ద ధనవంతుణ్ణవుతాను అని రామయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. దురాశతో కళ్ళు మూసుకుపోయిన రామయ్య వెంటనే ఒక కత్తి తీసుకుని తన ప్రాణప్రదమైన బాతును చంపేశాడు. కాని తీరా చూస్తే ఆ బాతు కడుపులో ఒక్క బంగారు గుడ్డు కూడా లేదు. రామయ్య తన తప్పు తెలుసుకుని ఎంతో ఏడ్చాడు. తన దురాశ వల్ల ప్రాణస్నేహితురాలైన బాతును పోగొట్టుకున్నాడు. రోజుకు ఒక బంగారు గుడ్డు ఇచ్చే ఆధారాన్ని తన చేతులతోనే నాశనం చేసుకున్నాడు. రామయ్య మళ్లీ ఒంటరివాడయ్యాడు. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుందని అతను ఆలస్యంగా గ్రహించాడు. నీతి: అత్యాశ అనర్థదాయకం.